అంటే పూజ, ఆరాధన. చాలా ఆరాధనలు జరుగుతున్నాయి. మనమే కాదు పూజ చేసేది. ప్రపంచంలో చాలా మంది వాళ్ళకి నచ్చిన వాటికి పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళలాంటి పూజ మనదైతే వాళ్ళకి మనకి తేడా లేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు జీవిస్తున్న దినాల్లో యేసు ప్రభు ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. సమరయ మార్గం గుండా ఆయన సంచారం చేస్తూ యాకోబు తన సుతుడైన యేసేపుకి ఇచ్చిన బావి దగ్గరికి వెళ్తే అక్కడికి ఒక వేశ్య సమరయ స్త్రీ ఒక ఆమె ఆ బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెకి ప్రవక్తల గురించి తెలుసు, ఆమెకు లేకపోతే మెస్సేజ్ గురించి తెలుసు, ఆమెకి దేవుని గురించి చాలా విషయాలు తెలుసు. అయితే ఆమెతో యేసుప్రభు మాట్లాడుతూ, అమ్మా నాకు దాహానికి కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అంటే, అయ్యా చేదుకోవడానికి ఏమీ లేదు, నీళ్ళు ఎలా ఇస్తాను, అయినా మీరేమో యూదులు, మేమేమో సమరయులు, మేమిచ్చే నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారు అంటే ఆయన అంటాడు కదా, నిన్ను దాహానికి నీళ్ళు అడిగేది ఎవరో నీకు తెలిస్తే నీవే ఆయన్ను దాహానికి అడుగుతావమ్మా. ఈ నీళ్లు త్రాగేవాడు మరలా తప్పుకుంటాడు, కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగేవాడు మరి ఎన్నటికీ తప్పుకుంటుంటే ఆమె అంటారు కదా, అయ్యా మరలా నేను ఎప్పుడు ఈ బావి దగ్గరికి రాకుండా, మరలా నేను ఎప్పుడు దాహం కొనకుండా ఆ నీళ్ళు నాకు ఇవ్వయ్యా అంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన అంటాడు కదా, అమ్మా నీ భర్తను తీసుకురా అంటే అప్పుడు ఆమె అంటదా, అయ్యా నాకు భర్త లేడయ్యా అంటే ఆయన అంటాడు కదా, ఆయన అన్ని ఎరిగినవాడు కదా, ఆది నుండి ఉన్నవాడు కదా, ఆయన అంటాడు కదా, నీకు 5 భర్తలు ఉన్నారమ్మా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆమె అర్థమైపోయింది ఏంటి ఆయన చూసిన తర్వాత. ఆమె అప్పుడు అంటారు కదా, ఆమె జస్ట్ లైట్ వెలుగుతుంది అనమాట. లైట్ వెలిగి నువ్వు ప్రవక్తను గురించి ఉన్నానయ్యా అంటారు. దేవునికి స్తోత్రం. చూడండి యోహాను సువార్త మనం అలా చదువుకుంటూ వచ్చినట్లయితే వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ వస్తున్నారంట. మాట్లాడుకుంటూ వస్తే 20వ వచనం చదివినట్లయితే చాలా చక్కటి మాట వ్రాయబడింది. 20వ వచనం, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదిరని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు సమరయ స్త్రీతో అంటున్నారంటే, సమరయ స్త్రీకి ప్రవక్తల గురించి తెలుసు, సమరయ స్త్రీకి యూదులు ఎవరో తెలుసు, సమరయ స్త్రీకి మెస్సీ వస్తారని తెలుసు, సమరయ స్త్రీకి చాలా విషయాలు తెలుసు. సమరయ స్త్రీ ఆరాధన చేస్తారు. ఏం చేస్తుంది చెప్పండి? మనకు కూడా ఇవన్నీ తెలుసు. సమరయ స్త్రీకి తెలిసిన విషయాలన్నీ మనకు తెలుసు. అప్పుడు యేసు ప్రభు ఆమెతో ఏమంటున్నాడు తెలుసా, అమ్మా మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు. దేన్ని ఆరాధిస్తున్నారంట? నువ్వు కూడా ఈ రాత్రి క్రిస్మస్, క్రీస్తు ఆరాధన, క్రీస్తు పూజ చేయడానికి వచ్చిన నువ్వు క్రీస్తు ఎవరో ఎరుగకుండా ఆరాధన చేస్తే నీ ఆరాధన కూడా సాధారణమైన ఆరాధన, నీ ఆరాధన కూడా విలువలేని ఆరాధన, నీ ఆరాధన కూడా లోకులందరూ చేసిన ఆరాధన అయిపోద్ది. నీవు ఎప్పుడైతే యేసును ఎరిగి ఆరాధిస్తావో అదే నిజమైన ఆరాధన, అదే నిజమైన క్రిస్మస్. బైబిల్ గ్రంథం చెప్తా, అమ్మా మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. ఈరోజు చాలా మంది, కొంతమంది యేసు ప్రభు ఫోటోను ఆరాధించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మరియమ్మను ఆరాధించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది రకరకాల వాటిని ఆరాధించే వారు ఉన్నారు. అలాగే నీవు కూడా ఆరాధన చేస్తే, క్యాండిల్ లైట్ ఆరాధన చేస్తానండి, నేను కేక్ ఆరాధన చేస్తానండి, లేకపోతే నేను డాన్స్ చేస్తూ ఆరాధన చేస్తానండి, ఇదే కాదు, ఇది కాదు ఆరాధన. ఆరాధన అంటే ఎవరు ఏంటయ్యా అంటే ఆయన్ను ఎరిగి ఆరాధన చేయాలి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. ఇక్కడ చూడండి 23వ వచనం, ట్రూ వర్షిప్, నిజమైన ఆరాధన, నిజమైన క్రిస్మస్ అంటే ఎలా అంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం.
ఎలా ఆరాధించాలంట? నిజముగా ఆరాధించేవారు, నిజమైన క్రిస్మస్ చేసేవారు. ట్రూ వర్షిప్. నిజమైన ఆరాధన అంటే తెలియకుండా చేసే ఆరాధన కాదు. కొంతమందికి దేనికి ఆరాధన చేస్తారో అర్థం, ఎందుకు పాట పాడతారో అర్థం, ఎందుకు ప్రార్థన చేస్తారో అర్థం, ఎందుకు ఆరాధనకు వస్తారో తెలియదు. తెలియకుండా వస్తే నో ప్రయోజనం. ఎన్ని సంవత్సరాల నుండి వచ్చి ఎన్ని క్రిస్మస్ లో నువ్వు పాల్గొని యేసు అంటే ఎవరో తెలియకుండా, రక్షణ అంటే ఏంటో తెలియకుండా, పరిశుద్ధత అంటే ఏంటో తెలియకుండా నువ్వు ఆరాధన చేస్తే నీ క్రిస్మస్ నిరుపయోగమైపోతుంది. దేవుని యేసు ప్రభువే స్వయంగా సమరయ స్త్రీతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. మీకు ఒక ప్రశ్న, మీరు మీకు తెలిసిన వారిని ఆరాధిస్తున్నారా? తెలిసిన వాడిని తెలిసినట్టు ఆరాధిస్తున్నారా? తెలిసిన వాడిని తెలిసినట్టు ఆరాధించాలంటే నీకు ఏముండాలి అంటే, బైబిల్ గ్రంథం చెప్తుంది, నీవుగా ఆయన ఆరాధన చేయలేవు. నీవు ఆయన్ని ఎరిగి ఉండాలంటే ఆయన ఆత్మ నీ మీద ఉండాలి. ఏముండాలి? ఆత్మ మీద. అందుకే సంఖ్యాకాండములో బిలాముకి ఒక ప్రవచనం కనబడుతుంది. ఏం కనబడుతుంది అంటే 24వ అధ్యాయము 17వ వచనం మొదటి నుండి చదువుట ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయనను చూచుచున్నాము గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపంగా ఉన్నట్టు చూస్తున్నా. దేవునికి స్తోత్రం. బిలాము ప్రవక్తకి ఒక దర్శనం కనబడుతుంది. చూస్తున్నాడు కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదంట. ఎలాగా చూస్తున్నాడని తెలుసా? సమీపంగా ఉన్నట్టు చూస్తున్నాడు. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? మనకి సాధ్యము కానిది, మనము చూడలేనిది, మనము ప్రవేశించలేనిది, మన వల్ల కానిది, మనకి అర్హత లేనిది ఆ దేవాది దేవుడే మానవ అవతారంలో మనకు దగ్గరగా వచ్చి, సమీపంగా వచ్చి, తండ్రికి మనకు మధ్య ఉన్న గోడను కూల్చేసి తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామమున. ఇప్పుడు ఎలా చూస్తామయ్యా అంటే, రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఇప్పుడు మనము ఆయన సన్నిధికి వెళ్ళి అబ్బా తండ్రి అని మొర్ర పెట్టే శక్తి ముందు ఆరాధించినట్టు కాదు. చాలా మంది ఆరాధన చేస్తారు, ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ప్రవక్త చెప్తున్నాడు, ఇప్పుడున్నట్టు కాదు, ఒక కాలం వస్తుంది. ఎలా ఆరాధన చేస్తావు, ఎలా చూస్తావు ఆయన అంటే సమీపముగా ఉన్నాడు. నా పాయింట్ ఏంటంటే, నువ్వు ఆరాధన చేస్తున్నావు. ఎలా ఆరాధన చేస్తున్నావు? తెలియకుండా ఆరాధన చేస్తున్నావా? నువ్వు ఆరాధన చేస్తున్నావు ఎక్కడో ఉన్నట్టు ఆరాధన చేస్తున్నావా? సమీపముగా ఉన్నట్టు ఆరాధన చేస్తున్నావా? నువ్వు ఎక్కడో ఉన్నట్టు ఆరాధన చేస్తే ఇంకా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన దానికి విలువ లేదండి. సమరయ స్త్రీ కూడా ఎలా ఆరాధన చేస్తుందంటే, మెస్సీయా వస్తాడని మాకు తెలుసా, కానీ ఆరాధన మాత్రం ఎలా చేస్తుందంటే తెలియకుండా చేస్తుంది. ఆయన వచ్చేసాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? యథార్థముగా ఆరాధించే కాలం వస్తుంది. ఆ కాలం ఇప్పుడు వచ్చి ఉన్నది, కానీ ఆ సంగతి ఎవరికి తెలియలేదు తెలుసా? ఆమెకు తెలియదు. నీకు తెలిసిందా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆయన ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? ఎక్కడో ఉన్నాడు. లోకస్తులు అనుకుంటారు ఆయన ఎక్కడో దేవుడు అండి. ఆయన యెరూషలేములో పుట్టాడు, వాళ్ళకి దేవుడు అండి. ఇశ్రాయేలీయులకు దేవుడు అండి. అమెరికా వాళ్ళ దేవుడు అండి. ఎవరికో దేవుడు అండి. నీకు అర్థమైందా? ఆయన ఏ దేవుడు అంటే తెలుసా? ఎవరో దేవుడు కాదు, ఆయన అందరికీ సమీపంగా ఉండే దేవుడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఎలా ఆరాధన చేస్తున్నావు? నీకు ఆయన సమీపముగా, నువ్వు ఆయనకు దగ్గరగా వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? ఆయనకు దగ్గరగా వెళ్ళడానికి ఒకే ఒక మార్గం. ఎవరి ద్వారా వెళ్ళగలుగుతావు తెలుసా? యేసు ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్తాం. ఎవరి ద్వారా వెళ్తా? యేసు ద్వారానే వెళ్తా. చాలా మంది అంటారు కదా, కొంతమంది అంటారు యేసు ప్రభు కేవలం ప్రవక్త మాత్రమేనండి, యేసు ప్రభు కేవలం ఈ తండ్రి యొక్క వార్తను ప్రకటించడానికి వచ్చాడండి. కాదు కాదు కాదు, తండ్రి యొక్క వార్తను ప్రకటించడానికి కాదు. ఆయన దేవుడే. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. నీ కోసము, నిన్ను తండ్రితో సమాధానపరచడం కోసం, నీకు దగ్గరగా ఉండడం కోసం, నీవు దగ్గరగా ఆరాధించడానికి, నీ ప్రతి సమస్యను తెలుసుకోవడానికి, నీ ప్రతి బాధ నుండి విడిపించడానికి, నీతో సహవాసం చేయడానికి ఆయన మానవ అవతారంలో ఈ లోకానికి వచ్చాడు. ఎలాగ ఆరాధన చేస్తున్నావు? ఆయన ఏ దేవుడు అనుకుంటున్నావు? ఎవరి దేవుడు అనుకుంటున్నావు? ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు.
సమరయ స్త్రీతో అదే అనుకుంటా, మా యథార్థంగా ఆరాధించేవారంట. ట్రూ క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? యేసుప్రభు చెప్తున్నమాట, యథార్థంగా ఆరాధించేవారు, నిజముగా ఆరాధించేవారు. ఎలా ఆరాధించాలని తెలుసా? ఆత్మ ఉండాలి. ఫస్ట్ ఏముండాలి తెలుసా? ఆత్మ లేని ఆరాధన నిరుపయోగమైన ఆరాధన. దేవుని ఆత్మకు చోటు ఇవ్వకపోతే క్యాండిల్స్ వెలిగించిన, పెద్ద డీజే సౌండ్ పెట్టినా, ఫ్లడ్ లైట్లు పెట్టినా, పొగలు స్టేజ్ మీద నుండి వచ్చిన, యేసు లేని ఆరాధన, ఆత్మ లేని ఆరాధన, ఆత్మకు చోటు ఇవ్వని ఆరాధన, అది వ్యర్థమైన ఆరాధన. దేవుని ఆత్మకు మనలో చోటు ఉండాలి. దేవుని ఆత్మను మనం అపేక్షించాలి, మనం కోరుకోవాలి. నీ ఆత్మతో నన్ను నింపయ్యా. అందుకే రోమిలకు రాస్తూనే అంటాడు, నీకు ఎలాగో యుక్తంగా ప్రార్థన చేయాలో అది మనకు తెలియదంట. ఆత్మ తానే మన పక్షమున ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తాడు. దేవుని ఆత్మ నీతో వచ్చి నీ ప్రార్థనలో మార్పు వస్తుంది, నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది, నీ ఆరాధనలో మార్పు వస్తుంది. నువ్వు ఆరాధించి ముడుపు ఆరాధించినట్టు ముందు చేసే ఈ డీజేలతోనో, ఈ కేకులతోనో, ఈ క్యాండిల్స్ తోనో నీ ఆనందం ఉండదు. నీ ఆనందం ఆత్మకు చోటిస్తే, నీవు ఆత్మ వశం అయిపోతే నీ ఆరాధన వేరే రేంజ్ లో ఉండదు. దేవుడి లేఖనం చెప్తున్నా, యథార్థంగా ఆరాధించే వాళ్ళకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ఆత్మతో. దేంతో ఆరాధించాలి? ఆత్మను పొందుకోవాలి. మీరు బైబిల్ గ్రంథం చూడండి, పరిశుద్ధాత్మను పొందుకుంది మరియా. అందుకే యేసయ్యను ఈ లోకానికి పంచిపెట్టి. మీకు వచ్చి తెలుసా, మరియకు సపోర్ట్ చేస్తే యోసేపు కూడా ఆత్మను పొందుకున్నాడు. అంతేకాదు మరియను బలపరిచే ఎలిజబెత్ కూడా దేవుని ఆత్మ. మీరు బైబిల్ గ్రంథం చదవండి, మీకు వచ్చి తెలుసా, యేసేపుతో దేవుడితో మాట్లాడింది, మరియతో దేవుడితో మాట్లాడింది, కానీ ఎలిజబెత్తో ఏదోతో మాట్లాడింది. ఎలిజబెత్తో ఏదోతో మాట్లాడలేదు. ఎలిజబెత్ మరియను చూడగానే ఏమంటారు తెలుసా? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినారు, నీ గర్భఫలం ఆశీర్వదించబడ్డది. ఇదిగో ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చింది. ఎలా తెలిసింది? గర్భంలో ఎవరున్నారో ఎలా తెలిసింది? ఆమె ఎవరిని మోస్తుందో ఎలా తెలిసింది? ఆమె లోపల ఎవరున్నారో ఎలా తెలిసింది? పైన సోకులు చూసి మనం అబ్జర్వ్ చేస్తాం, వాళ్ళ మాటకర్తలను చూసి మనం అబ్జర్వ్ చేస్తాం, బాహ్యమైన దాన్ని చూసి మనం అబ్జర్వ్ చేస్తాం. మరియ ఎలిజబెత్ దగ్గరికి వస్తే మరియను ఎలిజబెత్ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది తెలుసా? మరియను బట్టి యేసయ్యను రెస్పెక్ట్ చేయట్లేదు, యేసయ్యను బట్టి మరియను రెస్పెక్ట్ చేస్తావు. నువ్వు దేన్ని బట్టి ఎవరిని రెస్పెక్ట్ చేస్తావు? నీకు ఆత్మ ఉంటే ఆత్మ కలిగిన వ్యక్తుల్ని గౌరవిస్తావు, ఆత్మ కలిగిన వ్యక్తులను ఆహ్వానిస్తావు, ఆత్మ కలిగిన వ్యక్తుల్ని వెంబడిస్తావు, వాళ్ళకి లోపడతావు. ఎలిజబెత్ పెద్దదా మరియ పెద్దదా? ఎలిజబెత్ పెద్దదే. ఎలిజబెత్ కి విషయం అర్థమైపోతుంది, దర్శనము కనబడుతుంది, ఆత్మతో అక్కడ రాయబడి ఉంటది. మరి ఎలిజబెత్ అంటే ఆత్మతో నింపబడింది. అందుకే అర్థమైంది. ఏమన్నా రాయబడిందమ్మా? ఎలిజబెత్ మరియ యొక్క వంతన వచ్చిన వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసింది. అంతటి ఎలిజబెత్ దేవుడికి స్తోత్రాలు. ఈ విషయం అంతా ఎలా జరుగుతుంది? ఆమెకి ఎలా తెలిసింది? వచ్చిన ఆమె ఎవరో? ఆత్మ లేకపోతే వచ్చినోడు ఎవరో నీకు తెలీదు, వచ్చిన ఆమె ఎలాంటిదో నీకు తెలీదు, చెప్పే ప్రసంగం ఏంటో నీకు అర్థం కాదు, చెప్పే వాళ్ళు ఎలాంటో నీకు అర్థం కాదు, పరిస్థితి ఏంటో నీకు అర్థం కాదు. చాలా మంది అనుకుంటారు, స్త్రీ కదా, ఆడపిల్లని ఏం గౌరవిస్తాం, వీళ్ళు ఏం గౌరవిస్తాం? మనుషుల్ని బట్టి మనం గౌరవించకూడదు. వాళ్ళు మోసే గర్భాన్ని బట్టి, వాళ్ళు మోసే యేసుని బట్టి, వాళ్ళ జీవితాన్ని బట్టి, వాళ్ళలో ఉన్న ఆత్మను బట్టి వాళ్ళు గౌరవించాలి. నువ్వేం గౌరవిస్తావు? ఇది పెద్ద డిజిటల్ సాంగ్ వచ్చిందండి, డిజిటల్ ను బట్టి వాళ్ళని టాలీ చేయకూడదు. ఈయన సూటేస్లో వస్తాడండి, దాన్ని బట్టి గౌరవించకూడదు. మరియాగా ఎలిజబెత్ దేవాలయంలో ఉండి ఆమె కనిపెడుతున్న, ఆమె ప్రార్థన చేసి ఆమె ఏం కనిపెడుతుంది సార్? వచ్చిన మరియా లోపల ఏముందో గమనిస్తుంది. అర్థం అవ్వాలంటే మన మీద ఏముంటుంది తెలుసా? ఆత్మ. ఆత్మ లేకపోతే ఆరాధన మీకు అర్థం అవుతుంది. చాలా ఆరాధనలు ఎలాగుంటాయంటే వేరే రకంగా ఉంటాయి. అందుకే దేవుడు చెప్తున్నా, సమరయ స్త్రీతో చెప్తున్నాడు, నిజముగా ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. ఏంతో ఆరాధించాలి? రెండు సత్యముతో ఆరాధించాలి. ఏంతో ఆరాధించాలి? సత్యముతో ఆరాధించాలి. సత్యం అంటే ఆయన
సత్యం ఆయనే. ఆయన వాక్య సారాంశమే సత్యం. వాక్యం తెలియకుండా ఆరాధన చేయకూడదు. ఆరాధన చేసేద్దాం, వాక్యం ఏంటో నీకు అర్థం కాదు. నీ ప్రవర్తన ఎలా ఉండాలో నీకు తెలీదు, నీ జీవితం ఎలా ఉండాలో తెలీదు. నువ్వు దేన్ని పడితే దాన్నే ఆరాధించే వ్యక్తిగా ఉండకూడదు. నీకు వాక్యం తెలుస్తుంది. ఆయన వాక్య సారాంశం సత్యం. ఆయన సత్య దేవుడు. దేవునికి స్తోత్రాలు. సత్యము తెలియకుండా ఆరాధన చేయకూడదు. సత్యము లేని ఆరాధన అసత్య ఆరాధన. నిజమేంటో తెలియని ఆరాధన. చాలా విచిత్రంగా ఉంటారు మన భారతదేశంలో. అన్నిటికంటే కలెక్టర్ అవడం కష్టం అంట, డాక్టర్ అవడం కష్టం అంట, ఇంజనీర్ అవడం కష్టం అంట, జాబ్ రావడం కష్టం అంట. అన్నిటికంటే బాగా సింపుల్ ఏంటంటే దేవుడు అవడం సింపుల్ అంట. ఏం సింపుల్ అంట? దేవుడు అవడం చాలా సింపుల్ అంట. మీకు వస్తే మనం అపార్ట్మెంట్ ఇలా కాకుండా దారిలోనే ఒక పిచ్చి మనిషి ఉండేది. ఒక పిచ్చి మనిషి ఉండి ఆ రాయి మీద కూర్చుండేది. ఆ రాయి మీద కూర్చుంటే అలా కొంతకాలానికి ఆమెకి ఏమైందో అక్కడ రాయి ఉండేది. రాయికి ఈ మనిషి ఉండడానికి ఒక శాతంలా వేసారు. కొంతకాలానికి ఆమె చచ్చిపోయింది. ఆ గుడ్లు ఎన్ని పెడిసారు. ఇప్పుడు అక్కడ ఏంటి చాలా మంది ఫ్రూట్స్ పెడతారు, గొడ్లు పెడతారు, వెన్ని పెడతారు. ఏమైంది అంటే తెలియదు. అంటే సత్యం తెలియట్లేదు. సత్యం తెలియాలంటే ముందు మనలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని చూడాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది. యోహాను సువార్తలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మీ మీదకి వచ్చినప్పుడంట ఆయన నీతిని గూర్చి పాపమును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడంట. ఆ ఆత్మ మన మీదకి వచ్చిందంట. అదంట సర్వ సత్యములోనికి నడిపిస్తుందంట. దేనిలోనికి నడిపిస్తాం? ఎట్టకాలం ఆరాధనలో, సరదా ఆరాధనలో, డ్యాన్స్లో ఇవే కాదు. చాలా మందికి సేవకులతో సంబంధం ఉండదు, దైవ సేవకులతో సంబంధం ఉండదు, సంఘంతో సంబంధం ఉండదు, సహవాసం ఉండదు. అలా చూస్తూ ఆరాధన యూట్యూబ్ లో చూస్తూ బలపడిపోతావా? ఆ మధ్యకాలంలో ఒక ఆయన ప్రార్థన చేస్తారు. ఆయన ఏమో టీవీలో వాక్యం చెప్తారు. టీవీలో వాక్యం చెప్తారు. టీవీలో వాక్యం చెప్తూ ఆయన టీవీలో వాక్యం చెప్తూ చెప్పాడంట, ఇదిగో మీరు టీవీ చూస్తున్న వారు మీకు స్వస్థత కావాలంటే టీవీని పట్టుకోమన్నాడు. టీవీని పట్టుకోమంటే ఈ మరి పిచ్చోడు సత్యం ఏంటో తెలీదు, నీతి ఏంటో తెలీదు, యథార్థత ఏంటో తెలియదు కదా. ఆమె చేసినట్టు ఆ టీవీ ఎలా పట్టుకున్నాడు. సాపట్టు ఈరోజు చాలా మంది ఆరాధన క్రిస్మస్ కూడా ఎలా ఉంటుందో తెలుసా? డ్యాన్స్ చేస్తారు, అల్లా ఉంటుంది. అది కాదు, ఆయన ఆరాధించాలంట ఆత్మతో సత్యంగా నిజముగా ఆరాధించాలి. నిజమైన ఆరాధనలో ఆత్మకు చోటు ఉండాలి. ఆత్మ నీ పక్షం విజ్ఞాపన చేస్తుంది. ఆత్మడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు భాషలతో మాట్లాడతావు, దేవుడి శక్తిని పొందుకుంటావు. అది నిన్ను బలపరుస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది. మరియాకి అంత ధైర్యం ఎలాగొచ్చిందండి? ఒక స్త్రీ, ఒక ఆడామె రాళ్లతో కొట్టి చంపేయాలి. పెళ్లి కాకుండా గర్భవతి రాళ్లతో కొట్టి చంపేయాలి. దేవదూత చెప్పిందంట, అమ్మా దయాప్రాప్తురాలా, నీకు శుభం. రెండేంటని చెప్తుందంటే ప్రభువు నీకు తోడై ఉంటారు. దేవుడికి స్తోత్రాలు. నాకు అసలు ఆ వాక్యం మాట చదువుతా ఉంటే ఆ సాటి అనిపించింది అనమాట. దేవుడి దూత వచ్చి మర్యాద చెప్తే ఏమని చెప్తుందంటే మోసే గారు ఏమని చెప్తుంది? దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉంటాడంటే అది రెండు శుభాలు. తోడై ఉంటాడంటే మనం ఏం చేయాలి? గంతేయాలి, ఆనందపడాలి. గంతేసి అమ్మా దేవుడు నాకు వాగ్దానం చేస్తాడు, ఇలాగంట తోడై ఉంటాడంటాడు, గంతేసేయాలి. బైబిల్ గ్రంథం మీరు చదవండి. ఆ మాట విని బహు తొందరపడ్డారు. శుభం చెప్తే తోడై ఉంటానని చెప్తే ఎందుకు తొందరపడ్డదే? చాలా మందికి చిన్న కలపే చాలు, దేవుడు నన్ను అలా చేసేదాడు, ఇలా చేసేదాడు. అలాగే వెళ్ళాలంటే మరి దానిలో చాలా ఉంటది. మామూలుగా నాకు దేవుడు ఎలా చేసేదంటే అలాగైపోతానంటే ఎలాగైపోతానంట. బయటికి వెళ్ళి గెంతేసి ఇంకా బయటకు తిరిగి కాదు. ఆమె చూడండి, మీరు అది చూడండి. అక్కడ ఏమని రాయబడింది? దేవుడు దూత కాదు, కొంచెం ముందు నుంచి చదువు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం. దేవునికి స్తోత్రం. శుభం అంటే మంచిదా చెడా? నీకు శుభం అనగానే నువ్వేం చేయాలి? ఫాస్ట్ గా లేదండి అమ్మా నువ్వు ఇలాగనగానే గంతేసేయాలి. నెక్స్ట్ నీకు శుభం. నెక్స్ట్ ఏమన్నా? ప్రభువు నీకు తోడైనాడు. దేవునికి స్తోత్రం. రెండు ఎలాంటి మాటలో? నీకు శుభం, ప్రభువు నీకు. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? మనమైతే ఏం చేద్దాం? ఎగిరి గెంతేసేద్దాం. అదే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, అలా చేద్దాం, ఎలా చేద్దాం, తోడుంటాడు, రెచ్చిపోవాలి.
ఈ మనిషి ఆ మాట తొందరపడదు. దానిలో తొందరపడేది ఏముంది? ఆత్మతో నింపబడిన వ్యక్తికి అర్థమవుతుంది. దేవుడు నడిపించేటప్పుడు, దేవుడు వాగ్దానం చేసినప్పుడు నేను తోడై ఉన్నానంటే, నా తోడు లేకుండా నీవు నడవలేని పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళాలి. అలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఏమంట, తొందరపడ్డా నీకు శుభమో, ప్రభువు నీకు తోడై ఉన్నాడంటే ఏమైపోవాలా? చిన్న దర్శనం వస్తే చాలు. చాలా మందికి చిన్న మాట చెప్తే చాలు. ఇంకా మాస్టర్తో సంబంధం ఉండట్లేదు, మాస్టర్తో సంబంధం ఉండట్లేదు, ఊరంతా తిరిగేస్తున్నారు. ఆమె ఏమైపోవాలా? గబ్రియల్ వచ్చింది. గబ్రియల్ దేవతతో చెప్తుంది, ప్రభువు నీకు తోడై ఉన్నాడమ్మా. ఈమె ఆ మాటలో తొందరపడడానికి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. నెక్స్ట్ ఏమన్నది? ఈమె తొందరపడతా ఉంటే పోతే ఉండదని తెలుసా? మరియా భయపడతావు. దేవునికి స్తోత్రం. ఈయన తొందరపడిపోతుంటే నువ్వేం భయపడతామ్మా? ప్రభువు వల్ల నీవేం పొందుకున్నావు? దేవునికి స్తోత్రం. వాగ్దానం వెంబడి వాగ్దానం తోడు. ప్రామిస్ చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తర్వాత చాలా సైలెంట్ గా చెప్పేసాడు ఏమంటే, నీవు గర్భవతి అయితే కుమారుడు అంటావు. సార్ ఏమని పిల్లవలేదు ఎలాగ సార్? అందుకే ఆ తోడు ఎందుకు తెలుసా? లోకానికి వ్యతిరేకంగా వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినా నువ్వు నా కోసం నిలబడాలి. అది మ్యాటర్. దేవుడు ఎందుకు తోడై ఉంటాడు తెలుసా? లోకమంతా నిన్ను విడిచిపెట్టేస్తుంది. ఆ పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళాల్సి వస్తే నేను నీకు తోడై ఉంటాను. అందుకే ముందు చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నాను. అందుకే ఈమెకు అర్థమైపోయి తొందరపడిపోతున్నాను. తర్వాత చెప్తున్నాడు, నీవు గర్భవతి అవుతావు, కుమార్తెను కడతావు. సార్ ఎందుకంటే లోకమంతా నిన్ను ఎదిరేసేది, లోకమంతా నిన్ను అవమానపరుస్తుంది. కంగారు పడుతుంది. నీవు కృప పొందుకున్నదాన్ని. ఈ రాత్రి ఇక్కడ ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. నిజమైన ఆరాధన చేసే వ్యక్తివైతే ఆత్మతో నింపబడతావు. ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంటది, ఆత్మ నిన్ను బలపరుస్తూ ఉంటది, ఆత్మ దేవుడు నీకు తోడుంటాడు. నువ్వు వెళ్ళని మార్గాలకుండా విజయోత్సవాలతో నిన్ను ఊరేగిస్తాడు. దేవుని లేఖనం చెప్తుంది, శుభం ప్రభువునికి తోడే ఏంటంటే ఆమె తొందరపడిపోతున్నాడు. ఆ మాట విని తొందరపడితే భయపడక నువ్వు ప్రభు వల్ల కృప పొందుకున్నావు. తర్వాత చెప్పేసాడంట, నువ్వు గర్భవతి కుమారుని కంటాను. కృష్ణుని వింటాను. ఇది నాకు ఎలా జరుగుతుందంటే, నీవు పరిశుద్ధాత్మ వల్ల. అప్పుడు ఆ భర్త విడిచిపెట్టేదా అనుకున్నాడంట. అందుకే దేవుడు నేను తోడే ఉంటాను. ఎవరు విడిచిపెట్టినా తోడే. దేవుడి వల్ల వాగ్దానం పొందుకుంటే, దేవుడు నీతో ప్రామిస్ చేస్తే ఆ మార్గాల్లో కష్టం ఉంటుంది, కానీ ఆ మార్గాల్లో సక్సెస్ ఉంటుంది, ఆ మార్గాల్లో విజయం ఉంటుంది. ఆ మార్గాల్లో నడవడానికి ఇష్టపడేదే నిజమైన ఆరాధన. బైబిల్ గ్రంథం క్రిస్మస్ అంతా త్యాగాలతో కూడింది, ప్రేమతో కూడింది. ఎన్నో క్రిస్మస్ జరిగిపోతా ఉన్నాయి. ఎలాంటి ఆరాధన చేస్తున్నాం? ఆయన ఎవరో నీకు అర్థమైందా? పౌలు అంటారు కదా, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆరాధన చేస్తారు. పండాలు బిగించి సెల్సాల్లో పెట్టిన ఆరాధన చేయగలుగుతారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆరాధించేది మామూలుగా బాహ్య ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తారు. సత్య ఆరాధనకి సంఖ్యలు లేవు. సత్య ఆరాధనకి ఏమి లేవు చెప్పండి? సంఖ్యలు లేవు. యేసు ఆరాధనకి ఎప్పటి నుండో సంఖ్యలు వేయాలనుకున్నారు. ప్రపంచంలో మహా మేధావులు, అలెగ్జాండరా లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులు సంఖ్యలు వేయాలనుకున్నారు. ఈ ఆరాధన అభివృద్ధి చెందుతానే ఉంది. ఎందుకంటే ఇది నిజమైన ఆరాధన. మీరు తెలియని దాన్ని ఆరాధిస్తారు, మేము మాకు తెలిసిన వాళ్ళని ఆరాధిస్తాం. మీకు ఎవరు తెలుసు? ఆయన తెలియకుండా ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా, ఆయన ఎరిగి లేకుండా, ఆత్మతో నింపబడకుండా, సత్యాన్ని ఎరిగి లేకుండా, సర్వసత్యంతో నేను ఆరాధన చేసుకోవాలి. జీవితంలో పరిగొంటారు. ఈ క్రిస్మస్ అయిపోయి దిగాలి, ఏదో తొందరపాటు, ఏదో దిగులు చేస్తాడు. అది యేసయ్య నీతో ఉంది. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే ఆ ధైర్యం ఎల్లప్పుడూ నీకు ఉండాలి. అలాంటి